నమస్తే, నేను మీ సతీష్. ఈ రోజున వదినా మరదళ్ల సవాల్ అంటూ ఒక చర్చ అయితే గనక ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ చర్చ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబం, ఆ కుటుంబంలోని రాజకీయ పరంగానే ఇలాంటి చర్చలు కూడా తెరపైకి వస్తున్నాయనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఏమిటి వదినా మరదళ్ల సవాల్ అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కానీ ఆ పార్టీలో కానీ గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఇక తాజాగా ఏదైతే షర్మిల గారి కుమారుడి నిశ్చితార్థం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక మ్యాగీ చేసే టైము, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది ఒక మ్యాగీ చేయాలంటే, అంత టైం కూడా లేరు. 2 నిమిషాల్లో మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇక్కడే వదినా మరదల సవాలు కూడా కనిపించింది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అంటే దీని వెనకాతలు ఉన్న కథ ఏమనుకోవాలి అసలు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది మామూలుగా ఏంటంటే, మామూలుగా షర్మిల, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరిగిన సంఘటన అయితే దీన్ని మనం ఎవరం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఏంటి అంటే, మనం చర్చించుకోవాల్సిన అంశంగా ఎక్కడ మారింది అంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక పార్టీకి అధినేత, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన చెల్లెలు షర్మిల ఇంకొక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా పబ్లిక్ ఫిగర్లే కావటం వల్ల రాజకీయపరమైన అంశాలతోనే ఈ విషయం అంతా ముడిపడి ఉన్నందువల్ల మనం ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మ్యాగీ చేసే టైం అన్నారు. మ్యాగీ చేసే టైం కాదు, 1 నిమిషం కూడా అక్కడ లేడు జగన్మోహన్ రెడ్డి. మనం చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చాడనేది మనం చూసాం. అంటే రాజకీయ పరంగా ఆమెకి ఎటువంటి అవకాశాలు కల్పించాలి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న కాలంలో పార్టీని కాపాడి పార్టీకి తీసుకొచ్చిన షర్మిలకి రాజ్యసభ సీటు ఇద్దామన్న ఆలోచన కూడా రాలేదు. వచ్చింది కానీ పేరు పెట్టి తీసేశాడు. అటువంటి పరిస్థితి. అంటే రాజకీయంగా షర్మిలకి అవకాశం కల్పించలేదు. పోనీ ఆస్తిలో వాటాలు ఇవ్వటం అవి అయినా చేశాడా అంటే అవి కూడా చేయలేదు. దీంతో షర్మిల తీవ్రమైన మనోవేదనకు గురైపోయి ఇంకా ఈ అన్నతోటి కుదిరే పని కాదని చెప్పి తెలంగాణ వచ్చి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకున్నది. అయితే తెలంగాణలో రాజకీయ పార్టీ సక్సెస్ కాలేదు. దాంతో ఆమెను మళ్ళీ కాంగ్రెస్ ఆశ్రయం, ఆమె కోరింది, కాంగ్రెస్ ఆశ్రయం ఇచ్చింది. దాంతో ఏపీ కాంగ్రెస్కి ఆమె అధ్యక్షురాలుగా నియమితురాలు అయిపోయింది. ఆమె 21వ తారీఖు ఛార్జ్ తీసుకోబోతున్నది. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆమె తన కార్యాచరణ ప్రకటిస్తుంది. ఇటువంటి విషయాలన్నీ జరుగుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే, మొత్తం తన దగ్గర ఉన్న ఓట్లు, తన దగ్గర ఉన్న లీడర్లు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే. లీడర్లు కాంగ్రెసే, ఓటర్లు కాంగ్రెస్ వాళ్ళే. దురదృష్టవశాత్తు అక్కడ కాంగ్రెస్ అదృశ్యం కావడం వల్ల వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి తోటి వచ్చారు. అదే. సో ఇప్పుడు మళ్ళీ ఒక బలమైన నాయకురాలు ఆ పార్టీకి రావటం వల్ల ఈ లీడర్లు, ఓటర్లు మళ్ళీ అటువైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి విషయం వచ్చింది. ఈ రిసెప్షన్కి సంబంధించి, షర్మిల కొడుకు రిసెప్షన్కి సంబంధించి వెళ్ళి పిలవటానికి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా అవమానించాడు షర్మిలని. కార్డు తీసుకోవటానికి రాలేదు అసలు. కార్డు తీసుకోవటానికి రాకపోతే నేను ఇక్కడ సెక్యూరిటీకి ఇచ్చి వెళ్తున్నాను అని కబురు పంపిస్తే అప్పుడు దిగి వచ్చాడు. వచ్చి మరి తీసుకున్నాడో లేదో మనకు తెలియదు. దానికి సంబంధించిన ఫోటోలు అవన్నీ మనకి ఎవరి దగ్గర లేవు, అసలు రిలీజ్ చేయలేదు. ఆ క్రమంలో అంటే ఏంటి అంటే, ఇంటికి వచ్చిన చెల్లెల్ని అవమానించాడు అన్నది షర్మిల మనసులో బలంగా పడిపోయింది. అందుకని నిన్న రిసెప్షన్కి వచ్చినప్పుడు ఆమె కూడా అంతే ముభావంతో ఉన్నది, అంతే ముభావంగా ఉన్నది. ఈ ప్రవర్తన అంత చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి షర్మిల ఇంత ఉంది అంటే, మరి షర్మిల అట్లా ఉండటానికి ఒక కారణం కూడా ఉంది. ఒకటి కాదు, 100 కారణాలు ఉన్నాయి. రాజకీయంగా అణగదొక్కుతున్నాడు, ఆస్తులు ఇవ్వకుండా అణగదొక్కుతున్నాడు, అసలు తనని అవమానపరుస్తున్నాడు. ఈ కారణాలన్నిటి దృష్ట్యా షర్మిల అంత మోభావంగా ఉంటే ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి పిలిచినా కానీ ఫోటో తీయించుకోవడానికి కూడా రాలేదు. ఆ తర్వాత
వాళ్ళ తల్లి విజయలక్ష్మి కల్పించుకొని రమ్మంటే వచ్చింది. ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో అందరూ జగన్మోహన్ రెడ్డిని చూసి ఆగిపోయారు, కానీ అక్కడ యాక్చువల్గా చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి విషయం. ఆమెకి అసలు ఊరికే ముఖం మీద నవ్వు పులుముకొని అక్కడ నిలబడ్డది తప్ప ఆమెతోటి మాట్లాడిన వాళ్ళు లేరు, ఆమెను పలకరించిన వాళ్ళు లేరు. ఈ విధమైన పరిస్థితి అక్కడ భారతికి ఎదురైంది. వాస్తవానికి ఏంటంటే ఆ కుటుంబంలో తగాదాల నేపథ్యంలో ఆ తగాదాలకు అన్నిటికీ కారణం భారతిరెడ్డి అనేది వైఎస్ఆర్ కుటుంబంలోని మిగతా సభ్యులందరూ చర్చించుకుంటున్నారు, బాహటంగానే చర్చించుకుంటున్నారు. అందులో దాపరికం ఏమీ లేదు. భారతిరెడ్డి కారణంగానే ఆ కుటుంబంలో తగాదాలు వచ్చినాయి అనేది ఒక అభిప్రాయం బలంగా వినపడుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే పులివెందుల నియోజకవర్గం మొత్తం మాట్లాడుకుంటారు. పులివెందుల నియోజకవర్గం కూడా ఇదే చర్చ జరుగుతుంటుంది. ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అందువల్ల ఇదేదో పెద్ద దాపరికం లేదు, దాస్తే దాగేది కూడా కాదు. భారతిరెడ్డి కారణంగానే కుటుంబంలో ఈ విధంగా జరుగుతున్నది అనేది పులివెందుల వాసులు చెప్తున్న విషయం. అలాగే రాజశేఖర రెడ్డి కుటుంబం సభ్యులు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఎపిసోడ్ తోటి భారతి చేసిన భారతి ప్రవర్తన లేదు, అక్కడికి వచ్చిన తర్వాత భారతి పట్ల షర్మిల ప్రవర్తన, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటి వరకు వచ్చిన పుకార్లన్నీ కూడా వాస్తవాలు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇది రాజకీయంగా కూడా ఉన్నది కాబట్టి, వీళ్ళందరూ కూడా రాజకీయంగా సంబంధం ఉన్న వ్యక్తులే కాబట్టి రాజకీయాల మీద కూడా దీని ప్రభావం కనపడుతుంది. సార్, ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి చర్చ కూడా ఏమిటి అంటే వదినా మర్దల సవాల్ అనేటువంటి అంశంతో పాటుగా తాజాగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి మీద, నిన్న అక్కడికి ఆయన కూడా వెళ్ళాడు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద భారతిరెడ్డి సీరియస్ అయ్యారు అంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఏ విషయంలో అసలు ఇవాళ వరకు చూస్తే ఆయన వచ్చింది అదే భారతిరెడ్డి గారి సాక్షి ఛానల్ నుంచి, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఆయన మనిషి అని తెలుసు, ఆయన మీద దేనికి సీరియస్ అయి ఉంటారు? ఆ విధమైనటువంటి పరిస్థితులు నిజంగా ఉంటాయని అనుకోవచ్చు. అంటే ఉండొచ్చు, అందులో నిజం కూడా ఉండొచ్చు. మనకి కరెక్ట్గా దాని మీద తెలియదు, కానీ బట్ ఏంటి అంటే పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు, ఈ మొత్తం కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలు, పార్టీ పరంగా అయితే అసలు మొత్తం చాలా చిన్నాభిన్నంగా ఉంది పరిస్థితి. ఒక సంక్షోభమే వచ్చింది ఆ పార్టీలో, క్షోభమే వచ్చి ఉన్నది. మరి అవన్నీ చక్కదిద్దాల్సింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి చక్కదిద్దలేకపోతున్నాడు. ఎవరు కూడా మాట వింటలేదు, పార్టీలు వదిలి వెళ్ళిపోతున్నారు. వదిలి వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరితే అది వేరే విషయం, వెళ్ళి షర్మిలతోటి చేరుతున్నారు. అదీగాక చాలామంది ఈ రోజున ఆ పార్టీ వీడుతూ ఎవరిని నిందిస్తున్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిని నిందించడమే కాకుండా వాళ్ళు వెళ్ళిపోయి షర్మిల పార్టీలో చేరుతున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అవును, ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి కానీ భారతిరెడ్డికి కానీ మనసుకు కష్టం కలిగిస్తుంది కదా, మింగుడు పడని అంశం. అందువల్ల ఆ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డిని మందలించి ఉండొచ్చు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు మనకి కళ్ళ ముందరే కనపడుతున్నాయి కాబట్టి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వేరే మనిషి కాదు కదా, వాళ్ళు మీరు చెప్పినట్టు సాక్షిలో పనిచేసి సాక్షి నుంచి వచ్చి పార్టీ అఫైర్స్ అన్ని చూసి జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారాలే కాదు, మీకు వైఎస్ వివేకానందరెడ్డి మర్డరు కేసుకి సంబంధించిన విషయాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా పూసగుచ్చినట్టు వివరించాడు కదా. ఆయన వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డికి సంబంధించి, ఆమె భర్త ఆయనకి సంబంధించి నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా ఆయన పూసగుచ్చినట్టు వివరించాడు. ప్లస్ వైఎస్ వివేకానందరెడ్డికి రెండో భార్య ఉందని, ఆ రెండో భార్యకు కొడుకు ఉన్నాడని, ఇవన్నీ చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంత క్లోజ్ అసోసియేట్ ఆ కుటుంబంతో. అందువల్ల ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరి భారతిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని మందలించి ఉంటుంది అన్న వార్తలో నాకైతే పెద్ద ఆశ్చర్యం ఏం కలిగించట్లేదు. అంటే ముఖ్యంగా ఈ ఎపిసోడ్ అంతా కూడా కేవలం ఏదైతే రాజకీయంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలకు కానీ, లేదంటే ఆ కుటుంబంలో చీలికలకు కానీ, ఇందాక మీరు అన్నట్టు భారతిరెడ్డి
కారణమైనప్పటికీ కూడా అదంతా జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పాత్ర లేకుండా ఉండదు కదా సార్. ఆయన అసలు చెల్లెలకి ఆస్తి ఇచ్చేస్తే అసలు ఈ సమస్యలే ఉండవు, అదే సగం సమస్యలు తీరిపోతాయి. జగన్మోహన్ రెడ్డిది సమస్య ఉన్నది, భారతీ రెడ్డిది సమస్య ఉన్నది, షర్మిలది సమస్య ఉన్నది, సునీతది సమస్య ఉన్నది. మొత్తం ఓవరాల్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఈ సమస్య చాలా పెద్దగా కనపడుతున్నది. అందువల్ల ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వీటికి అన్ని కామా తప్ప పులి స్టాప్ లేదు. అంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎటు దారి తీస్తాయి, ఏంటి, ఎవరు ఆగుతారు, ఎవరు ముందరికి వెళ్తారు అనేది కాలమే నిర్ణయిస్తారు. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే జగన్ అధికార దాహంతో కుటుంబంలో తనకి తాను ఏర్పరచుకున్నటువంటి చీలికలు, దానికి కారణమైంది మాత్రం ఆయన సతీమణి భారతిరెడ్డి అనేటువంటి ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా ఆ ప్రచారానికి అద్దం పడతా ఉన్నాయి. ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి పరిణామాలతో ఏ విధమైనటువంటి డ్యామేజ్ ఏర్పడుతుందో ఆ అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా భారతిరెడ్డి సీరియస్ అయ్యేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.